మాటల కొరకు ఎదురు చూస్తుండగా మీ గ్రంథంలో చదవబడిన లేఖనాల ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు స్వారూప్యము మనకి ఏర్పడాలి అని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని యందు మనమందరము కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, కృత నిబంధన ఆశీర్వాదం ఇది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి అని, అదే మన కొరకు ఈ భూలోకంలో నిర్ణయించబడిన ప్రాథమికమైన లేదా అతి శ్రేష్టమైన దేవుని సంకల్పం. కాబట్టి ఆ మొదటి కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యంలో మనం అందరము మలచబడ్డానికి దేవుడు మనలో కార్యసిద్ధి చేస్తున్నాడు, కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. కాబట్టి జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగని వారు తమ కుమారునితో స్వారూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించాను. మన నిర్ణయం దేని కొరకు? వాట్ ఈజ్ అవర్ ప్రీ డెస్టినేషన్? మన నిర్ణయం దేని కొరకు అంటే, మనల్ని దేని కొరకు నిర్ణయించాడంటే తన కుమారునితో సారూప్యము గలవారవ్వాలని. ఈ యొక్క వచనము ఎలా ప్రారంభమైందంటే 28వ వచనంతో మనం గమనిస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వానికి మేలు కలుగుటకై అన్న మాట మనం గమనిస్తున్నాం. దేవుని ప్రేమించు వారందరికీ దేవుడు చేసే ఒక శ్రేష్టమైన మేలు ఏంటంటే, ఉద్యోగం ఇస్తాడు, అది భౌతికమైనది. ఆరోగ్యం ఇస్తాడు, అవి కూడా భౌతికమైనవి. ఈ లోక సంబంధమైన ప్రతి అవసరాలు ప్రభు తన చిత్తానుసారంగా మనకు తీరుస్తాడు, ఆయన సంకల్పంలో మన పట్ల ఆయనకున్న ఉద్దేశాల ప్రకారం. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ వెల్ఫేర్ ఆఫ్ ఏ బిలీవర్ అంటే, ఆయన కుమారుని సారూప్యం మనం కావాలని ఆయన ఆశిస్తున్నాడు అనమాట. అది ఆయన ఉద్దేశంలో శ్రేష్టమైనది, ఇహలోకమందును పరలోకమందును విలువైనది. కాబట్టి దేవుని ప్రేమించిన సుగుణాలు, ఆయన శ్రేష్టమైన జీవితపు విలువలు కలిగి మనం ఈ లోకంలో జీవించడానికి ఆ మేలు వైపు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు అనమాట. దాంట్లోనే శ్రమలు ఒక భాగం, దాంట్లోనే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఒక భాగం, దాంట్లోనే ఈ లోక సంబంధమైన అనేక పోరాటాలు ఒక భాగం. వీటన్నిటి ద్వారా మనము అంచెలంచెలుగా ఆయన స్వారూప్యంలోనికి మలచబడతాం. నిన్నటి దినాన్న ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఆయన స్వారూప్యంలోనికి మలచబడ్డానికి దేవుడికి మనకు అనుగ్రహించిన ఒక రిసోర్స్ ఏంటంటే దేవుని ఆత్మ. దాంట్లో ఇంకా మనం ఆలోచించవచ్చు. కానీ ఈరోజు మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆయన కుమారుని స్వారూప్యము ఏ విభాగంలో ఏర్పడాలి అని అంటే, లోబడ్డంలో ఆయన వలె మనం మారాలి. ఒబీడియన్స్ అనేది క్రీస్తు స్వారూప్యంలో ఒక విభాగం అన్నమాట. యేసు ప్రభు ఆ విధేయత, లేదా యేసు ప్రభు ఆ లోబడే విధానం, యేసు ప్రభు ఆయన చూపించిన ఆ దీనత్వం ప్రతి విశ్వాసిలో కూడా అదే మెజర్లో దాదాపుగా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. కాబట్టి లోబడే విషయంలో ఆయన సారూప్యం మనలోనికి రావాలి, ప్రేమించే విషయంలో ఆయన సారూప్యం మనలోనికి రావాలి, పోరాడే విషయంలో, అపవాదితో పోరాడే విషయంలో ఆయన సారూప్యం మనలోనికి రావాలి, దేవుని వాక్యం ఎరిగి అనుసరించే విషయంలో ఆయన సారూప్యంలో మనకు రావాలి, సాక్ష్యం విషయంలో ఆయన సారూప్యం మనకు రావాలి. ఇంకా చాలా విషయాలు అలాగా ఒకదాని ఒకటి మనం ధ్యానించవచ్చు. ఈ యొక్క ధ్యానం వేళ ఒబీడియన్స్ అనే అంశాన్ని మీ యొక్క గమనంలోనికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాం. లోబడే విషయంలో ఆయన స్వారూప్యంలోనికి మనము రావాలి అని తండ్రి అయిన దేవుడు ఆశిస్తున్నాడు. ఒక 5 సంగతులు మనం ఆలోచిద్దాం. క్లుప్తంగానే, ఎక్కువ వివరణ లేకుండా మనం వీటిని ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. సబ్మిషన్, లోబడ్డం అనేది చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే చిన్నతనం అనుకుంటాం. సబ్మిషన్ అనేది ఇన్ఫీరియారిటీ అనుకుంటారు చాలామంది. లోబడ్డం చిన్నతనము అని భావించేవారు చాలామంది ఉన్నారు. లోబడ్డం ఏమాత్రం కూడా చిన్నతనము కాదు. లోబడ్డం
చులకనతనం కూడా కాదు, చేతగానితనం కూడా కాదు. లోబడడం చిన్నతనంగా భావించి చాలామంది ఆరగెంట్‌గా ఉంటారనమాట. అది మనం ధ్యానం చేయబోతున్నాం. సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియారిటీ. లోబడడం అనేది చిన్నతనం కాదు, తక్కువతనం కాదు. రెండోది, లోబడడం అనేది అనుభవాన్ని చూపించేదనమాట. ఇట్ షోస్ మెచ్యూరిటీ. ఎవరు లోబడతారో తెలుసా? ఎవరైతే అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే బలవంతులో వాళ్ళే లోబడతారు. లోబడడం అనేది ఇట్స్ ఎ మెచ్యూరిటీ. అనుభవం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, శక్తి కలిగిన వారు, వారు లోబడే స్వభావం గలవారుగా ఉంటారు. లోబడడం అనేది చిన్నతనం కాదు. మొట్టమొదటిది లోబడడం అనేది మెచ్యూరిటీ. అది ఒక గొప్ప అనుభవాన్ని చూపించే ఒక సుగుణంగా మనం గమనిస్తున్నాం. మూడవది, లోబడడం మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆల్ ద టైమ్ సబ్మిషన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. అన్ని సందర్భాల్లో ఎవరైతే లోబడతారో వాళ్ళు అబాండెంట్గా ఆశీర్వదించబడతారు. సబ్మిషన్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. రెబెలియస్నెస్ ఆల్వేస్ బ్రింగ్స్ కయోస్. ఒక కన్ఫ్యూషన్, లేకపోతే ఒక గందరగోళం, ఒక అసమాధాన స్థితి, తిరగబడడం అనేది తిరుగుబాటు తీసుకొస్తే, లోబడడం ఏం తీసుకొస్తుందండి? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. అది మనము మూడోదిగా ధ్యానం చేస్తున్నాం. నాలుగోది, లోబడడం క్రమాన్ని చూపిస్తుందన్నమాట. ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో క్రమం ఉంటుందన్నమాట. సబ్మిషన్ బ్రింగ్స్ ఆర్డర్. సబ్మిషన్ అంటే లోబడడం ఒక క్రమాన్ని మన జీవితాల్లోనికి, మన సంఘాల్లోనికి తీసుకొచ్చేదిగా ఉంది. ఎక్కడైతే లోబడడం ఉండదో అక్కడ ఆర్డర్ ఉండదండి. అక్కడ అస్తవ్యస్తంగా ఉంటుంది, చిందరవందరంగా ఉంటుంది. అక్కడ దేవుని నామానికి మహిమ ఉండదు. లోబడే స్థాయిలో కరెక్ట్గా మనం లోబడితే అక్కడ ఏముంటుందండి? ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. చివరిగా ఐదవది, లోబడడం అనేది దైవ లక్షణం. లోబడడం అనేది ఇట్స్ గాడ్స్ నేచర్ హిమ్సెల్ఫ్. సబ్మిషన్ షోస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావాన్ని మనకు చూపించేదిగా ఉన్నది. కాబట్టి ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ ఏ లెవెల్స్లో మనం లోబడాలి, ఎవరికి లోబడాలి, దైవ గ్రంథము ఎవరికి లోబడాలని దైవ గ్రంథము లిఖించిందో మనము ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి 5 సంగతులు మీరు మనసులో ఉంచుకోవాలి. లోబడడం అనేది చిన్నతనం కాదు. లోబడడం అనేది మెచ్యూరిటీ, అనుభవాన్ని చూపించేదిగా ఉంది. లోబడడం ఎప్పుడు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. లోబడడం ఎప్పుడు క్రమాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. లోబడడం అనేది దైవికమైన స్వభావం. సాతానికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? మొదటి సిన్ ఎలా ప్రారంభమైంది? భూలోకంలో ప్రారంభం, పరలోకంలోనే ప్రారంభమైంది. అది ఎలాంటి పాపము మనం అందరికీ తెలుసు. అపవాది తిరుగుబాటు చేశాడు, అవునా కదా? ఈ రెబెల్ అగైనెస్ట్ ద ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆయన తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి అతడి భూలోకంలోనికి ఏం చేయబడ్డాడండి? త్రోసివేయబడ్డాడు. ఏదైనా తోటలో జరిగిన పాపం కూడా అదే. పండు తినడం పాపమే, కానీ దాని వెనకాల ఉన్నది ఏంటంటే తిరుగుబాటు. దేవుని మీద, దేవుని ఆజ్ఞల మీద, దేవుని కట్టడల మీద, దేవుడి నియమముల మీద ఆదాము అవ్వలు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు. దిస్ ఈజ్ ద నేచర్ వి ఆల్ పొసెస్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. పుట్టుకతోనే ఎవరు నేర్పించకుండానే ఈ స్వభావం, ఈ బీజం మనందరి నరాల్లో ప్రవహిస్తుంటుంది అనమాట. దానికి పూర్తి విరుద్ధమైన లక్షణం, పూర్తి విరుద్ధమైన స్వభావం ప్రభు అయిన యేసు క్రీస్తు అనమాట. సో ఈరోజు విధేయతలో క్రీస్తు స్వారూప్యం మనకి ఏర్పడాలి అనేది ప్రాముఖ్యమైన సంగతిగా మనం ధ్యానించబోతున్నాం. క్రొత్త నిబంధన విశ్వాసి అల్టిమేట్గా మనకి ఇవ్వబడిన ఒక మాదిరి ఎవరంటే ఆయన వైపు చూడుడి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా రాశాడు. వారి యొక్క విశ్వాసపు కార్యాలు రాశాడు. వారు వీరోచితమైన కార్యాలు కూడా వివరించి రాశాడు. కానీ అల్టిమేట్గా చూడమనేది ఎవరి వైపు నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడస్తాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున
ఆసీనుడై ఉన్నాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. అవర్ ఫోకస్ షుడ్ బి టువర్డ్స్ క్రైస్ట్. క్రీస్తు వైపు చూస్తూ ఆయనలో ఉన్న ఈ సుగుణాలు మనలో ఈ లోకంలో ఉండగానే ఏర్పడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. ఆయన మొదటి కుమారుడు ఎంత విధేయుడో, ఆయన ఆ శరీరం అనే సంఘంలో ఉన్న చివరి వ్యక్తి, ఆకారణ మారు మనసు పొంది ఆ వ్యక్తి సంఘం ఎత్తబడే ఆ సమయానికి లాస్ట్ పర్సన్ కూడా ఆ లక్షణాలన్నిటిని కూడా పుణుకుపుచ్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు జీవితంలో ఆయన ఎంత విధేయుడో చాలా సంగతులు మనం చూడొచ్చు. ఒక సంగతి ప్రాథమికంగా ఆలోచన చేద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్తలో 2వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు ఆయన వయస్సు 12 సంవత్సరములుగా మనం చూస్తాం. 51వ వచనంలో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన మాట, ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అన్న మాట రాయబడింది. ఆ పై వచనాలు మీరు చదవండి. అక్కడ పండితులు ఉన్నారు. పండితుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దాదాపుగా వారు 2 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారితో లేడు. ఆయన ఆ యెరూషలేములో, ఆ సమాజ మందిరంలో, ఆ శాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య ఆయన నిలిచిపోయాడు. వారితో మాట్లాడుతున్నాడు, వారిని ప్రశ్నిస్తున్నాడు, వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తున్నారు. ఈ యొక్క బాలుని యొక్క జ్ఞానానికి అక్కడ రాయబడింది, ఆయన ప్రజ్ఞ ప్రత్యుత్తరములకు వారు విస్మయం పొందారంట, విస్తుపోయారంట. కారణం ఏంటంటే ఆయన జ్ఞానం అంత అమూల్యమైనది. ఆయనకున్న తెలివి, లేకపోతే ఆయనకున్న లేఖనాల మీద ఆయనకున్న ఆ అమోఘమైన వెలుగు, ఆ ప్రత్యక్షత ఆ శాస్త్రులు పరిచయులు ఎన్నడూ ఎప్పుడు గ్రహించలేని రీతిలో వారితో మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువుకి 12 సంవత్సరాల వయసులో ఆయనకున్న జ్ఞానం ఎంత గొప్పదంటే, ఆనాటి మేటి ఆ శాస్త్రులు పరిచయులు అనబడిన వారందరూ కూడా ఆయన ఎదుట ఏమయ్యారండి? నిశ్చేష్టులు అయిపోయారనమాట. మాటలేదు ఇంక వాళ్ళ నోట. ఇది ఎవరు చూశారు? తల్లి అయిన మరియ చూసిందనమాట. మేము ఎన్నడూ వారి దరిదాపుల్లోకి వెళ్ళలేదు. నా కుమారుడైతే ఏంటి, వారి మధ్య కూర్చున్నాడు, వారితో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు వారు ఏమవుతున్నారు? ముగ్ధులైపోతున్నారు, నిశ్చేష్టులుగా మిగిలిపోతున్నారు అన్న సంగతి ఈమె ఆలోచిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి. యేసు ప్రభు జ్ఞానం ఎంత గొప్పది. ఆనాటి ప్రపంచంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆయన జ్ఞానమునకు ఏ మాత్రము కూడా దరిదాపులుగా కూడా రానివారు. కానీ ఆయన ఎంత బాగా లోబడుతున్నాడో మీరు ఆలోచించండి. దైవ జ్ఞానము కలిగిన వారు లోబడతారు, దైవ జ్ఞానము లేని వారు లోబడలేరు. ఇక్కడ ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, శాస్త్రులు పరిచయులు అందరికంటే చాలా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే మరియా యేసేబుల కంటే చాలా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానము కలిగిన వారు జ్ఞానం లేని వారికి లోబడడం సులువా, కష్టమా మీరు చెప్పాలి. మనకు కొంచెం తెలిస్తే లోబడడం మనకు చాలా కష్టం. కానీ ఈయన అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, అమోఘమైన జ్ఞానం కలిగిన వాడు. కానీ ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అన్న మాట రాయబడింది. ఇంకొక మాట ఆలోచిద్దాం. యేసు ప్రభు పరిశుద్ధత, మరియ యేసేబుల పరిశుద్ధత ఆలోచించండి. ఎవరు పరిశుద్ధులు మీ ఉద్దేశంలోను? అసలు పోల్చడానికి కూడా సరిపోరు వారిద్దరు. మరియా యేసేబులు పాప స్వభావం కలిగిన వారు. యేసుక్రీస్తు పాప స్వభావం లేనివాడు. ఆయనలో పాపము లేదు, పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే వారు ఊహలో కూడా ఊహించినంత పరిశుద్ధుడు. కానీ ఆయన ఏమై ఉన్నాడండి? వారికి లోబడి ఉన్నాడు. కాబట్టి లోబడడం అనేది మనం ఎవరికి లోబడుతున్నాము అనేదే ప్రాముఖ్యమైన సంగతి.
కొన్ని సందర్భాల్లో మనం ఎలా ప్రాతిపదికగా తీసుకుంటామంటే, ఆయన నాకంటే పరిశుద్ధుడైతే నేను లోబడతాను. ఆయన నాకంటే జ్ఞానవంతుడైతే నేను లోబడతాను. ఆయన నాకంటే ఉత్తముడైతే నేను లోబడతాను అని మనం భావిస్తుంటాం. అలాగైతే యేసుక్రీస్తు ఎవరికి లోబడనవసరం అవసరం లేదు. ఇక్కడ వారు నాకంటే గొప్పవారా, నాకంటే పరిశుద్ధులా, నాకంటే నీతిమంతులా, నాకంటే జ్ఞానవంతులా అన్నది కాదు మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు నా మీద అధికారులుగా నియమించబడ్డారా లేదా అన్నది అంశం. యేసు ప్రభుకు వారేమై ఉన్నారు? పేరెంట్స్. ధర్మశాస్త్ర సారాంశం ఏంటి? పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన ప్రభువు వారికి లోబడి ఉండడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతి ఆలోచించండి. మన మీద అధికారులుగా నియమించబడిన వారు, సంఘానికి పెద్దలను దేవుడు నియమించారు. మనందరికి వాళ్ళలో 100 తప్పులు కనబడవచ్చు. అది నీ డ్యూటీ కాదు. ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ టు సీ దేర్ ఫాల్ట్స్ అండ్ ఫ్లాస్ అండ్ మిస్టేక్స్. యూ షుడ్ సబ్మిట్ వాలంటరీలీ, అబండెంట్లీ, సింప్లీ. మనము వారికి విధేయత చూపించడం అనేదే దేవుడు మన నుంచి ఆశించేది. వారిలో లోపాలు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, భక్తిహీనతలు ఉన్నాయా, లొసుగులు ఉన్నాయా, జారిపోతున్నారా, లెక్క ఎవరికి చెప్పాలి? నీకా వాళ్ళకా? దేవునికి చెప్పాలి కదా. కానీ అపవాది మనల్ని ఎలా శోధిస్తాడంటే, వాళ్ళు అంత పెద్ద పరిశుద్ధులు ఏం కాదులే, నువ్వు లెక్క చేయని అవసరం లేదంటాడు అనమాట. సో యేసు ప్రభు యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసినది, యేసు ప్రభు యొక్క జీవితంలో మనం అడాప్ట్ చేసుకోవలసింది, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఎంత అద్భుతమైన జీవితం కలిగిన వాడు అయినప్పటికీ దేవుని చిత్తానికి అన్ని వేళలా లోబడే విషయంలో ఇంచెత్తు ఆయన అనుమానించలేదు, తిరుగుబాటు చేయలేదు. మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి లోబడడం అనేది? యేసుప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆదాము కొంతవరకు లోబడ్డాడు, అబ్రహాము కొంతవరకు లోబడ్డాడు, ఇసాకు కొంతవరకు లోబడ్డాడు, అందరూ కొంతవరకు లోబడ్డారు అంతే. అంతవరకు లోబడింది ఎవరండి? సిలువ మరణం పొందినంతగా తను తానే తగ్గించుకున్నవాడు ఎవరండి? ఇవే నా చివరి కప్పు, తనకిష్టం లేకపోయినా తండ్రితో విడిపోవడం, ఏదో వాళ్ళు సిలివేస్తారు, గడ్డం పెరుగుతారు, ఉమ్మేస్తారు, అవమానం చేస్తారు, అవేవి ఆయన ఏం బాధించలేదు. యేసు ప్రభుని బాధించిన అంశం ఏంటో తెలుసా? యేసు ప్రభుకి ఒక గుండె పగిలి ఆ చెమట రక్త బిందువుల వలె కారడానికి ఆయనకు బాధ కలిగించే ఒక వేదనకరమైన నిమిషం ఏంటి తెలుసా? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీవు నేను ఏకమై ఉన్నాం. సర్వమానవుల యొక్క పాపము నా మీద పడినప్పుడు నీ ముఖము నా మీద నుంచి తొలగిపోతుంది, నీ చెయ్యి నన్ను విడిచిపెట్టబోతున్నావు, నీకు నాకు మధ్య ఏర్పడబోతుంది? ఎడబాటు ఏర్పడబోతుంది. ఆ చీకట్లో ఆ 12 గంటల నుంచి ఆ 3 గంటల ఆ చీకట్లో, ఆ చిమ్మ చీకట్లో జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, మానవుని పాపం అంతా ఆయన మీద పోయబడగా, దేవుని ఉగ్రత అంతా ఆయన మీద పోయబడగా నరక శిక్షను ఆయన అనుభవించాడు. అదేంటో తెలుసా? తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయాడు. అందుకే నా తండ్రి, నా తండ్రి, నీ వేళ నా చెయ్యి విడనాడితివని ఆయన కేక వేసినట్టుగా మనం గమనిస్తాం. ఆ పాయింట్ వరకు ఆయన ఏమయ్యాడంటండి? లోబడ్డాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన లక్షణం, దిస్ ఈజ్ ద ఓన్లీ కీ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద వరల్డ్. లోకంలోను వాక్యంలోను నీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు రావడానికి ఇదొక్కటే కీ. ఏంటో తెలుసా? లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన యొద్ద నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 చదువుకుందామా? అందరికి తెలిసిందే కదా. ప్రయాసంతో ఉన్నారు, భారంలో ఉన్నారు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక
ఇక్కడ 2 విశ్రాంతులు రాశాడు. ఒకటి పాపమునకు విశ్రాంతి, రెండవది ప్రాణములకు విశ్రాంతి. పాపము నుండి విశ్రాంతి ఆయన యొద్దకొస్తే, ప్రాణములకు విశ్రాంతి ఆయన యొద్ద నేర్చుకుంటే. దిస్ ఈస్ ద సెకండ్ పోర్షన్ వి ఆర్ కన్సిడరింగ్ అబౌట్. విశ్వాసులైన వారు ఆయన యొద్దకొచ్చారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, రక్షించబడ్డారు. వారి ఆత్మలకు విశ్రాంతి కలిగింది, వారి ఆత్మలు రక్షించబడ్డాయి. మనం అదే కదా నేను ఆలోచించాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నారు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆధ్యాత్మికంగా రక్షణ అనుభవంలోనికి మనం వచ్చాం. బట్ వీ షుడ్ ఫైండ్ పీస్ ఇన్ అవర్ సోల్. మన యొక్క ప్రాణమునకు విశ్రాంతి కావాలి. ప్రాణము అనేది ఎప్పుడు వచ్చినా కానీ ఈ లోకంలో మనం చేసే అన్ని కార్యక్రమాలకు ఒక సోర్స్ అనమాట. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. మన భావోద్వేగాలకు, మన ఆనంద సంతోషాలకు, మన విచార దుఃఖాలకు, మన ఆలోచనలకు, తలంపులకు, ఊహలకు అదొక కేంద్ర బిందువు. అక్కడ ఏమై ఉండాలంటే ఏం కావాలి? అక్కడ నీకు పీస్ కావాలి. అందుకే నా ప్రాణం నాలో కృంగిపోయింది అన్నాడు దావీదు. నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రాణమునకు విశ్రాంతి ఎప్పుడు? ప్రాణము విశ్రాంతిగా ఈ లోకంలో ఉండాలంటే ఎప్పుడు అంటే ఆయన యొద్ద నేర్చుకోవాలంట. ఎవరి యొద్ద నేర్చుకోవాలి? మరియా ఆయన యొద్ద నేర్చుకోవడం, అందుకే విశ్రాంతిగా ఉంది. మార్తా కూడా విశ్వాసే, కానీ ఆమె ఎలా ఉందండి? తొందరపడుతుందని ప్రభువే చెప్పాడు. తొందరపడడం అంటే ఏంటి? విశ్రాంతి లేదు, తొందరపడుతుంది, విచారిస్తుంది. ఆయన యొద్ద ఉన్న ఆమెకు విశ్రాంతి ఉన్నది, కానీ ఆయనకు దూరంగా ఉంది. ఆమె మరియా, మార్తా ఇద్దరు విశ్వాసులే, ప్రభువుని ప్రేమించిన వారే. 12 మందికి భోజనం పెట్టాలి, చిన్న విషయమేం కాదు. వాళ్ళు 12 మంది అంటే మంచి యవనస్తులు అనమాట. ఒక్కొక్కరు 2 ప్లేట్లు లాగుతారు. అలాంటి బలమైన యవనస్తులు 12 మందికి, యేసుక్రీస్తు కలిపితే 13 మందికి, ఇంట్లో ఉన్న అందరితో కలిపితే 20 మందికి భోజనం వండాలంటే చిన్న విషయమేం కాదు. అయితే మార్తా వాటన్నిటి విషయమై ఆలోచన కలిగి ఉంది. తప్పేం కాదు, కానీ వాట్ ఈస్ ప్రైమరీ అనేది పాయింట్ ఇక్కడ. ఏది ప్రాముఖ్యమైనది, ఏది మొదట, ఏది తర్వాత అనే ప్రయారిటీలో మార్త విఫలమైంది, మరియా సఫలమైంది. మొదట ఉత్తమమైనది, అవసరమైనది నా యొద్ద నేర్చుకోవడం. ఇవి విశ్రాంతిగా ఉన్నది కాబట్టి మాటలు లేవు. మరీకి మార్తకి తేడా ఏంటి? మార్త మాట్లాడుతూ ఉంటుంది, కానీ మరి ఏముంది? నో వాయిస్, జస్ట్ లుకింగ్ అట్ హిమ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన నోటిని చూస్తూ వింటూనే ఉంది. ఈమె ఏం చేస్తుంది? మాట్లాడుతూనే ఉంది. కారణం ఏంటంటే ఆమె అవిశ్రాంతికి ఆమె నోరు పని చెప్తుంది అనమాట. కాబట్టి ఆలోచించండి. ఆయన యొద్ద నేర్చుకోవడం, 2 మాటలు చెప్పాడు చూడండి. ఏంటంటే ఆయన యొద్ద నేర్చుకోవాల్సింది? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కనుక నా యొద్ద నేర్చుకోండి. దిస్ ఈస్ ద 2 క్వాలిటీస్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. సాత్వికుడు, బైబిల్లో సాత్వికుడు అని పేరు ఎవరికి ఇవ్వబడింది? మోషే సాత్వికుడే, కానీ దీన మనసు కలిగిన వాడు కాదు. ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ఒక వ్యక్తిని సాత్వికుడి దాకా చేసుకొస్తుంది, కానీ కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్యములను ఆయన ఎలాగైతే కలిపాడో ఆయన సాత్వికుడు, అంతేకాకుండా దీన మనసు కలిగిన వాడు. ఆ సాత్వికుడిని ఆ బార్డర్స్ దాకా తీసుకొచ్చింది ధర్మశాస్త్రం, కానీ ఎక్కడ ప్రవేశపెట్టలేకపోయింది? కనాన్లో ప్రవేశపెట్టలేకపోయింది. యెహోషువ అంటే అర్థమేంటి తెలుసా? యేషువా అంటే అర్థమేంటి తెలుసా? రక్షకుడు. ఆయన ఏం చేశాడు? బార్డర్స్కి తీసుకెళ్ళాడు. బార్డర్స్కే కాదు, కానానికి తీసుకువెళ్ళాడు. ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని అక్కడ వరకే తీసుకువెళ్ళింది, కానీ ఆ వ్యక్తులను ఆ యొక్క సరిహద్దుల దాకే తీసుకెళ్ళింది, కానీ కనాన్లో ప్రవేశపెట్టలేకపోయింది. కానీ కృత నిబంధనలో నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడిని, నా యొద్ద నేర్చుకోండి. ఆయన యొద్ద దీనత్వం నేర్చుకుంటే, ఆయన యొద్ద సాత్వికత్వం నేర్చుకుంటే మన ప్రాణములకు విశ్రాంతి. యేసు ప్రభు ఎంత దీనుడు అని అంటే, ఆయన పుట్టినప్పుడు ఆయన్ని ఎవరు గుర్తించలేదు, అవునా? వాస్తవానికి ఆ జ్ఞానులు,
ఆ తూర్పు దేశపు జ్ఞానులు అనుకున్నారు రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? రాజ దర్బార్‌లో పుట్టాలి అని ఎక్కడికెళ్లారండి? రాజ కోటలోకి ఎళ్లారనమాట. హేరోదుని అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని. కానీ ఈయన ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడంట. ఆయన పుట్టుకలో దీనత్వం, ఆయన జీవితంలో దీనత్వం, ఆయన మరణంలో దీనత్వం మీరెంతైనా ధ్యానించండి. ఆయన దీనత్వానికి పరాకాష్ట ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది దీనత్వం అనేది దైవత్వం. గర్వం అనేది సాతాను తత్వం. ఈ రెండిట్లో ఎక్కడ దుక్కుని మనం ఫిక్స్ అవుతాం. ఒక ఒక వ్యక్తి యేసు ప్రభుని ధ్యానించే కొలది, యేసు ప్రభు వాక్యాన్ని పఠించే కొలది, ఆయన కొరకు జీవించే కొలది అతనిలో ఉన్న గర్వపు అంచులు అన్నీ అరిగిపోతుంటాయి అన్నమాట. అతని మాటలో, అతని ప్రవర్తనలో, అతని ప్రయారిటీస్‌లో, అతని యొక్క ప్రాధాన్యతల్లో, అతని ఆలోచనలో తన్ను గురించిన ఆలోచనలు ఏమవుతాయి అంటే చచ్చిపోతూ ఉంటాయి. అది ద మార్క్ ఆఫ్ ఎ బిలీవర్. నాది, నేను కాబట్టి అనే ఆ లక్షణాలు ఏమవుతాయంటే స్లోగా డెత్ అయిపోతుంటాయి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు నేను జీవించే ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ఆయన కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నానని చెప్పాడు. నేను అనేవాడు చనిపోయాడు అన్నాడు. నేను అనేవాడు చనిపోయాడు, క్రీస్తు అనే ఆయన జీవిస్తున్నాడని చెప్పాడు. నేను అనేది పాప స్వభావానికి ప్రతీక. నేను హెబ్రీయుడను, నేను బెన్యామీను సంతతికి చెందినవాడిని, నేను పరిసయ్యుల సంతతికి చెందినవాడిని, 8వ దినమున సున్నతి పొందినవాడిని, గమాలియేలు పాదాల దగ్గర వేద పాఠాలు నేర్చుకున్నవాడిని, నా సమాన వయస్కుల్లో నాకు ఉన్నంత జ్ఞానం ఎవరికీ లేదు అనేవాడు చచ్చిపోయాడు అంటున్నాడు అనమాట. తనకి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, వాడు లేడు, వాడు చనిపోయాడు. ఇప్పుడు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను కాదు, క్రీస్తు నా ద్వారా ఆయన పనిచేస్తున్నాడు, నా ద్వారా ఆయన జీవిస్తున్నాడు, నా ద్వారా ఆయన ప్రకటించబడుతున్నాడు, ఆయనకు నేను సాధనము సాక్ష్యము అన్న సంగతి ఎవరు ఎరిగారండి? పౌలు ఎరిగారు. ఆ కింద వచనమే వస్తే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అని చెప్పాడు. కాబట్టి దీనత్వం అనేది మనం నేర్చుకోవలసింది ఎవరి దగ్గర అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఆయన కాడి మన మీద ఎత్తుకోవాలి. ఆయన సాత్వికత్వం, ఆయన దీనత్వం మనం నేర్చుకుంటే మన ప్రాణములకు విశ్రాంతి. ఈ దినాల్లో నన్ను గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మీటింగ్స్కి వెళ్తే కనీసం నన్ను ప్రార్థనకి పిలలేదు, నలిగిపోతుంటాడు లోపల. వై? ఎందుకనుకుంటున్నారు? ఈస్ థింకింగ్ హిమ్సెల్ఫ్ సంథింగ్. తన గురించి తనకున్న ఆలోచన ఏదో ఉంది. కాబట్టి అది అతను గుర్తించబడకపోవడానికి కారణాన్ని బట్టి అతను ఏమవుతున్నాడండి? తన ప్రాణంలో నెమ్మది లేదు. నిన్ను ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా నువ్వు పీస్ఫుల్గా ఉన్నట్లయితే కనుక యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద మీక్నెస్. ఒక ఆయన అన్నాడు, మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ అని, మీక్నెస్ ఈజ్ ఎ మైటీనెస్ అన్నాడు. దీనత్వం అనేది చేతగానితనం కాదు, దీనత్వం అనేది తక్కువతనం కాదు, దీనత్వం అనేది మెచ్యూరిటీ. ఎవరు దీనిగా ఉంటారు? ఎవరైతే అనుభవం కలిగిన వారు ఉంటారో వారు చాలా ఏం జీవిస్తారండి? మెచ్యూరిటీ జీవిస్తారనమాట. ఊరికే కోప్పడేవారు, ఊరికే మూతు ముడుచుకునేవారు, ప్రతిదానికి ఎగిసేసి పడేవారు వాళ్ళు దీనులు కాదు. దీనులు అంటే దే షో ఒబీడియన్స్. దీనత్వం ఏం తీసుకొస్తుందండి? మూడోది ఆశీర్వాదం తీసుకొస్తుంది అనమాట. ఎక్కడ దీనత్వం ఉంటే అక్కడ చాలా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా మనం గ్రంథంలో చూడొచ్చు. బైబిల్ అంతా మీరు ధ్యానం చేయండి, క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మీరు ఏ క్యారెక్టర్ని తీసుకున్నా కానీ దీనులైన వారే ఆశీర్వదించబడ్డారు. మీరు ఎవరినైనా తీసుకోండి, దీనులైన వారు ఆశీర్వదించబడ్డారు, గర్వాంధులు త్రోసివేయబడ్డారు. అబ్రహాం కానీ, ఇసాక్ కానీ,
యాకోబు కానీ కొన్ని సందర్భాల్లో గర్వం ఉన్నప్పటికీ ఒక స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆశీర్వాదం పొందడం గల కారణం ఏంటంటే దే సబ్మిటెడ్. దీనులు ఆశీర్వదించబడడానికి వారు కారణం దీనత్వమే. కాబట్టి దీనత్వము అన్ని సందర్భాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా మనకి కనబడుతుందన్నమాట. మనం ఆశీర్వదించబడకపోవడం గల కారణం ఏంటి? మనకు తెలీదు మనం ఎంత గర్వవంతులు మన సంగతి. ఎస్, రియల్లీ వీ డోంట్ నో హౌ ఆరగెంట్ వీ ఆర్. ఎందుకు మనం సరైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, సరైన దీవులను దేవుని యొద్ద నుంచి పొందలేకపోతున్నాం? కారణం గర్వమే. దీనత్వము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వద్దకు ఆశీర్వాదాల్ని తీసుకొచ్చేదిగా ఉంది. విశ్వాసులు పెద్దలకు లోబడాలి అనే ఒక ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అనే ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. భార్య భర్తకు లోబడాలి అనే ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. ప్రజలు ప్రభుత్వానికి లోబడాలని ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. ఇవన్నీ బైబిల్లో ఉన్న ఆజ్ఞలే. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం దేవుడు నియమించిన కొన్ని కట్టడలు. వాటిని మనం అనుసరించినప్పుడు, వెంబడించినప్పుడు మనం ఏమవుతామండి? ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దీనత్వం ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. ఒకసారి సౌలు కోసం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ దృష్టికి నువ్వు అల్పుడువై ఉన్నప్పుడు నేను నేనేం చేశాను? ఇశ్రాయేలుకు రాజుగా చేశాను. ఒకప్పుడు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు, కానీ ఇప్పుడు అల్పుడుగా లేవు. నీ దృష్టికి నువ్వు పెద్ద కింగ్లా భావిస్తున్నావు. కాబట్టి నా కృప నీకు ఏమైంది? దూరం అయిపోయింది. నా హృదయానుసారుడైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను అని చెప్పాడు. సౌలు కోసం చెప్పిన మాట అదే. నీ దృష్టికి నువ్వు అల్పుడువై ఉన్నప్పుడు నిన్ను ఇశ్రాయేలుకి రాజుగా చేశాను. అయితే నువ్వు ఆ స్థాయి నుంచి ఏమైపోయావు? జారిపోయావు. కాబట్టి నేను విడిచివేస్తున్నానని చెప్పాడు. కాబట్టి ఆలోచించండి, దీనత్వం ఆశీర్వాదాన్ని తీసుకొస్తే. ఇప్పుడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడ ఫ్యామిలీలో ఈ అంశాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని కుటుంబంలో ఆయన మొదటి కుమారుడు ఆయనకు విధేయత చూపించి ఏం తీసుకొచ్చాడు? లోకానికి ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఒకని అవిధేయత వల్ల లోకంలోనికి మరణం ఎలాగొచ్చిందో, మరొకని విధేయత వల్ల లోకంలోనికి ఏమొచ్చిందండి? ఆ జీవం, ఆశీర్వాదం, వెలుగు, రక్షణ వచ్చాయి కదా. ఆ మొదటి కుమారుడు లోకానికి జీవాన్ని, ఆశీర్వాదాన్ని, రక్షణ తీసుకొస్తే ఇప్పుడు మీ కుటుంబాల్లో మీరు లోబడడం అనేది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అని రాయబడింది. చాలామందికి ఈ పదం ఇష్టపడదు. స్త్రీలారా, మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇది కష్టం అంటున్నారండి. ఇది బైబిల్లో తీసేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఒక ఆయన, మరి ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఆ బ్రిటిష్ రాణి ఆ మ్యారేజ్ ఓత్లో ఈ మాట పలకలేదంట. సబ్మిట్ అనే మాట పలకలేదంట. ఆవిడ పేరు అది మర్చిపోయింది. ఎలిజబెత్, దాని ముందు ఇప్పుడు ఉన్నది అనుకుంటాను. ఈ మాట పలకలేదంట ఆవిడ ఆ రోజులో. తర్వాత ఆమె వారి ఫ్యామిలీ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. డయానా ఎంత కష్టమో. పైన ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడు పక్షపాతి కాదు, క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అని చెప్పాడు. భార్య భర్తకు, భర్త భార్యకు, వారిద్దరూ లోబడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఏ భార్య అయితే తన భర్తకు లోబడి ఉంటుందో ఆమె కుటుంబంలోనికి ఏం తీసుకొస్తుంది తెలుసండి? ఆశీర్వాదం తీసుకొస్తుంది. దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ సబ్మిషన్. నిజమైన ఆశీర్వాదం. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి. వీళ్ళిద్దరూ ఈ రెండు ఆజ్ఞలను ఇద్దరూ పాటిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక మాట నేను చెప్తున్నాను, ఈ రెండు ఆజ్ఞలు కూడా వేరు వేరు ఆజ్ఞలు. భార్య
భర్తకు లోబడాలనేది భార్యకి ఇవ్వబడిన ఆజ్ఞ మాత్రమే. భర్త భార్యను ప్రేమించాలన్న ఆజ్ఞ భర్తకి ఇవ్వబడిన ఆజ్ఞ మాత్రమే. అంటే ఒకదాని మీద ఒకటి ఇవి ఆధారపడి లేవు. ఇప్పుడు ఆమె లోబడితే నేను ప్రేమిస్తాను అనడానికి ఈయనకి అధికారం లేదు. ఈయన ప్రేమిస్తే నేను లోబడతాను అనడానికి ఆమెకు అధికారం లేదు. కానీ ఏం చేయాలి? ఇద్దరు విశ్వాసులైతే ఇద్దరు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలి? ఆమె లోబడాలి, ఈయన ప్రేమించాలి. ఒకవేళ ఇద్దరిలో ఒకళ్ళు చేయట్లేదు అనుకోండి, ఈమె లోబడుతుంది కానీ ఈయన ప్రేమించట్లేదు, కుటుంబంలో ఏముంటుందో తెలుసా? కనీసం నెమ్మది ఉంటుంది. ఇద్దరిలో ఒకళ్ళైనా దేవుని ఆజ్ఞ నెరవేరిస్తే యూ విల్ ఎంజాయ్ ద పీస్ ఇన్ ద ఫ్యామిలీ. లేదు, ఈమె లోబట్టలేదు కానీ ఈయన ప్రేమిస్తున్నాడు, అప్పుడు కూడా నెమ్మది ఉంటుంది. ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఆమె లోబట్టలేదు కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కుటుంబంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. సరే, ఈయన ప్రేమిస్తున్నాడు, ఆమె లోబడుతుంది, కుటుంబంలో ఏముంటుంది తెలుసా? పరలోకం ఉంటుంది. కుటుంబంలో ఏముంటుంది? పరలోకం ఉంటుంది. ఈమె లోబట్టలేదు, ఈయన ప్రేమించట్లేదు, కుటుంబంలో ఏముంటుంది? నెక్స్ట్ లెవెల్ పాతాళం ఉంటుంది. కాలితే మీరు పరీక్షించి చూసుకోండి. దేవుని ఆజ్ఞలు ఎన్నడూ నిరర్థకం కానేరు. కనీసం ఒక్కరు నెరవేర్చిన ఫ్యామిలీలో ఏముంటుంది? పీస్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కానీ ఇద్దరు నెరవేర్స్తే ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం, పరలోకం ఉంటుంది. కానీ ఇద్దరు దానికి అవిధేయులైతే అక్కడ నెమ్మది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దాంతోపాటు పరలోకం అసలు దరిదాపులో కనపడదు. భార్యను ప్రేమించే భర్త, భర్తకు లోబడే భార్య, వాళ్ళిద్దరి మధ్య పుట్టిన పిల్లలు పరలోకంలో ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడింది. 6వ అధ్యాయంలో ఏమివ్వబడింది? పిల్లలారా మీ తల్లిదండ్రులకు, భర్తను ప్రేమిస్తున్న భార్య, భర్తకు లోబడుతున్న భార్య, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు దైవికమైన వాతావరణంలో పెరుగుతారు కాబట్టి వాలంటీర్గా వాళ్ళు ఏమవుతారంటే తల్లిదండ్రులకు, మీరిద్దరు అంతమాను కుక్కల్లా కరుచుకుంటుంటే వాళ్ళు ఎందుకు లోబడతారు? లోబడినట్టు నటిస్తారు. మనం ఎలా నటిస్తాం మందిరంలో, అలాగ వాళ్ళు కూడా దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఒబీడియంట్, బట్ ఇన్ బౌట్ డెప్త్ ఆఫ్ దేర్ హార్ట్స్ దే విల్ రెబెలియస్. ఒకడు అన్నాడంట వాళ్ళ నాన్నతోటి, వాడు నుంచున్నాడంట, కర్ర పట్టుకుని కొట్టాడు, కూర్చో అన్నాడంట, కూర్చోలేదంట. మళ్ళీ గట్టిగా బీగాడంట, కూర్చున్నాడంట. అప్పుడు అంటున్నాడంట, నేను కూర్చున్నాం కానీ బయట లోపల నుంచునే ఉన్నాను అంటాడు. నేను కూర్చున్నాను కానీ లోపల, ఇప్పుడు ఆ లోపల నెలకు వచ్చేవాడాలి చెప్పండి నాకు. టెల్ మీ హౌ వీ కెన్ సిట్ హిమ్ ఇన్సైడ్. ఎస్ బ్రదర్, అవును. ఒకవేళ నువ్వు సరిగా లోబడకపోతే, ఏదో లోబడినట్టు నటిస్తుంటే దానివల్ల ప్రయోజనము లేదు. ఇది దైవ ఆజ్ఞ. ఆల్వేస్ సబ్మిషన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, రెబెలియస్నెస్ బ్రింగ్స్ కర్స్ అండ్ కయోస్ అండ్ కన్ఫ్యూజన్. కాబట్టి ఆలోచించండి, ఇది సాతాను లక్షణం. తిరగబడడం అనేది, తిరుగుబాటు చేయడం అనేది, తిరుగుబాటు స్వభావం అనేది మొదటి నుంచి సాతాను లక్షణం. విశ్వాసులు దాని విషయంలో ఏమవ్వాలండి? పూర్తిగా విడుదల పొందాలి. ఒక రోజులో జరగదు. దయచేసి రేపటి నుంచి 100% నేను కంప్లీట్గా లోబడిపోతున్నాను అనుకోకండి. బట్ యూ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఆ స్వభావం వచ్చిన ప్రతిసారి, ఆ తిరుగుబాటు స్వభావం వచ్చిన ప్రతిసారి నువ్వు యేసు ప్రభుని చూస్తూ ఏం చేయాలండి? నేర్చుకోవాలి. మనం చూస్తాం కదా, చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టం. పేతురు పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఆయన సబ్మిషన్ కోసం చెప్తూ ఈ మాట రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. మీరు ఇందుకు మీరు పిలువబడితిరి అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. 20వ వచనం చివరి భాగంలో వీఆర్ కాల్ ఫర్ దిస్ రీజన్, ఫర్ దిస్ కాజ్ అనేది మనం చూసుకుని దేని కొరకు మనం పిలువబడ్డామో చెప్పాడు. ఇందాక మనం ఇప్పుడు వరకు మనం ఏం ఆలోచిస్తున్నాం? దేని కొరకు మనము నిర్ణయించబడ్డామో ఆలోచిస్తున్నాం. అదే వరుసలో దీని కొరకు కూడా మనం నిర్ణయించబడ్డాం. దేని కొరకు అంటే 21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు పలకలేదు. దట్ ఈస్ ద వీక్నెస్. దూషించబడినప్పుడు బదులు పలకలేని అంత సామర్థ్యం నీకుంటే
యు ఆర్ రియల్లీ మీక్ పర్సన్, దీనుడు అనమాట. దూషించబడి బదులు పలకలేదంట. తర్వాత ఏం చేశాడండి? నెక్స్ట్, శ్రమ పెట్టబడి బెదిరించలేదంట. అంటే ఆయన శ్రమ పెడుతున్నప్పుడు నేనేంటో చూపిస్తాననలేదనమాట. ఇలాగా అసలు నేనేంటో ఒక్కసారి మీకు అర్థమైతే నా దరిదాపుల్లో మీరు ఎవరుండరు. కానీ ఈ నెవర్ థ్రెటన్ దెమ్. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదంట. అసలా ఆయన వద్దకు వచ్చారంట కత్తులతో, గుదులతో, బండలతో, డ్యూటీలతో వస్తే మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసుని అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేనే అన్నాడు. అందరు పడ్డారు. వచ్చిన వాళ్ళు పట్టుకుంటా వచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? పడ్డారు. మరలా లేచారు. అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. అయితే వీరిని వదిలేయండి, వీరిని పోనీయుడి, నన్ను పట్టుకోండి. ఆయన తన మహిమ, తన ప్రభావాలు, తన ఔన్నత్యాన్ని ఆయన చూపిస్తే ఎవరు మిగరలేరు. కానీ ఆయన ఏం చేశాడండి? ఈ సబ్మిటెడ్. కాబట్టి ఆలోచించండి, ఫ్యామిలీలో ఈ ఆజ్ఞను మనము పాటించడానికి నిర్విర్యామంగా ఏం చేయాలండి? శ్రమ పడాలి. ఎప్పుడు భార్య భర్తకు, భర్త భార్యకు ఆ ఇవ్వబడిన ఆజ్ఞలు పాటిస్తే కనుక 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలు తల్లిదండ్రులకు ఏమవుతారండి? విధేయులు అవుతారు. విధేయులు అవడం ద్వారా ఏం దొరుకుతుంది? అక్కడ వాళ్ళకి మేలు కలుగుతుంది. వాళ్ళకి మేలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చదువుకోలేని వారై ఉంటారు. తల్లిదండ్రులకి మనకున్నంత జ్ఞానము ఉండి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకంటే కొంత ఆత్మీయంగా కూడా తక్కువ స్థాయి అయి ఉండొచ్చు. కానీ మనం వాళ్ళని గౌరవించే విషయంలో ఏనాడు తక్కువ చేయకూడదు. దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ. వారు మనకు తల్లిదండ్రులుగా దేవుడు నియమించాడు. యేసు ప్రభువే తనకంటే అనేక రెట్లు తక్కువ స్థాయిలో ఉన్న యేసేపు మరియలకు ఆయన లోబడి ఉన్నాడు. చివరి వరకు ఆ ఆజ్ఞను ఏం చేశాడు? నెరవేర్చాడు. చివరిలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను యేసు ప్రభు అప్పగించి ఆయన చనిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. విధేయత ఏం తీసుకొస్తుందండి? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉన్నది. ఇంకొక మాట మనం చూసి ముగిద్దాం, సమయం అయిపోతుంది. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. 13, 17. ఆ, 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 కాయచున్నారు. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఇది పెద్దల కోసం రాయబడిన అనమాట. పెద్దలకు స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేయాలంటండి? మాట వినాలి, లోబడాలి. ఎందుకని? వారు దుఃఖముతో పని చేయకూడదు. రెండవది, వారికి ఎందుకు వస్తుంది దుఃఖం? లెక్క చెప్పాలి అనే దుఃఖం వారికి ఉన్నది. విశ్వాసులు మాట వినరండి, అస్సలు వినరు. ఎక్కువ మంది, మీరు మంచోళ్ళు, మాట వినరండి. ఇది వాక్యానుసారం కాదు, ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవునికి మహిమ కాదు, మనం ఎలాంటి పనులు చేయకూడదు అని వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలన్న భయంతో కొన్ని విషయాల్లో మనను వారు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో మనల్ని సరైన త్రోవలో నడిపించడానికి వాక్యానుసారం కాదు అని మనం చెప్పినప్పుడు దాంట్లో మరొక మాట లేకుండా వాలంటీర్గా మనం ఏం చేసుకోవాలండి? సబ్మిట్ అవ్వాలి. వారు లెక్క చెప్పాలనే దుఃఖంతో మనల్ని పాలించుతున్నారు కాబట్టి, వారు లెక్క చెప్పాలి కాబట్టి వారు మాట విని వారికి లోబడి ఉండాలి. బిలీవర్స్ సంఘములో గొప్ప ఆశీర్వాదం రావాలంటే విశ్వాసులు అనేవారు స్థానిక సంఘ పెద్దలకు ఏమై ఉండాలండి? లోబడాలి, వారి మాట వినాలి, వారిని గౌరవించాలి, వారి ప్రవర్తన ఫలాన్ని వెంబడించాలి. ఇప్పుడు పెద్దలంటే దేవదూతలు అనుకుంటున్నారు మీరు? కాదు. వాళ్ళు కూడా మన వంటి స్వభావం కలిగిన వారు. వారిలో ఏ లోపాలు ఉండవనుకుంటున్నారు? మనకంటే ఎక్కువ ఉండొచ్చు. కనీసం కొన్ని సందర్భాల్లో మనకంటే చాలా ఎక్కువ లోపాలు కలిగి ఉండొచ్చు. స్టిల్ యూ షుడ్ సబ్మిట్ బికాస్ దే ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎల్డర్స్. వాళ్ళు పెద్దలుగా నియమించబడ్డారు. అది నీ పని కాదు, దేవుడు వారిని నియమించాడు. దేవుడికి వారు లెక్క చెప్పాలి. మన పని ఏంటంటే వారికి లోబడాలి. ఎవరైతే స్థానిక సంఘ పెద్దలకు లోబడతారో వారు వాక్యపు గనిలా ఉంటారనమాట.
దేవుని వాక్యం వాళ్ళలో నిలిచి ఉంటుంది. ఎందుకని? దే ఆర్ రెస్పెక్టింగ్ గాడ్స్ అథారిటీ ఓవర్ దెమ్. వారి మీద నియమించబడిన దేవుని యొక్క అధికారానికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? విధేయత చూపిస్తున్నారు. వారి మాట వినండి, వారికి మీరు లోబడండి, అప్పుడు మీకు ఏం కలుగుద్దండి? మేలు కలుగుతుంది అని చెప్పాడు. పెద్దలకు లోబడాలి. చాలా కష్టం కొంతమందికి, స్థానిక సంఘ పెద్దలకి లోబడ్డం అనేది. ఎవరైనా చనిపోతారు, సరే మన సంఘాల్లో ఆదరణ కోట కొంతమంది పెట్టరు, కొంతమంది పెడతారు. మరి ఇక్కడ ఉందో మనకు లేదు తెలియదు. ఒకవేళ ఈ సంఘంలో పెద్దలు అది మనం పెట్టకూడదని నిర్ణయించుకున్నారనుకోండి, వీళ్ళు ఎండ్ర మీరు వస్తారా ఇంకొకరితో పెట్టించుకోమంటారు అంటారు. వాళ్ళు నలిగిపోతుంటారు. ఆ దుఃఖంతో మీ ఇంటికి వచ్చి ఎన్ని ప్రార్థనలు చేస్తే ఆయన వింటాడు? లోపల ఉన్న నుంచున్నాడు చూసారా, అదనమాట మ్యాటర్ ఇక్కడ. లోపల ఇంక వందలు చెప్పొచ్చు, లేకపోతే మీకోసం మంచి ప్రార్థన మీకు చేయొచ్చు, కానీ ఇన్సైడ్ దే ఆర్ గ్రీవింగ్. లోపల వాళ్ళు నెమ్మది కలిగి దుఃఖముతో వారు మన యొద్ద పని చేయకూడదు, వాళ్ళు సంతోషంతో పని చేయాలి. మన ప్రవర్తన, మన పని, మన జీవితం పెద్దలకి ఏం తీసుకురావాలండి? ఆనందం తీసుకురావాలి. వారు నియమించబడ్డారు కాబట్టి వారి మాట వినండి అని చెప్పి పేతురు పత్రికలో కూడా అదే మాట చెప్పాడు. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5:5 ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చూసారా? చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, దీన మనసు అనే వస్త్రం చేత మీరు అలంకరించండి. వారు ఏమవుతారంట? కృప పొందుతారని చెప్పాడు కింద. దే విల్ రిసీవ్ ద గ్రేస్ అన్నాడండి. అంతేకాకుండా దే విల్ ఎగ్జాల్టెడ్ డ్యూ టైం అన్నాడండి. 2 ఆశీర్వాదాలు అనమాట. ఒకటి కృప పొందుతారు, రెండోది తగిన సమయమందు హెచ్చించబడతారు. అంటిల్ అన్లెస్ గాడ్ లిఫ్ట్స్ యూ అప్, షుడ్ నాట్ లిఫ్ట్ యువర్ హెడ్ అట్ ఆల్. దేవుడు నిన్ను పైకి లేపేదాకా కూడా ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనసుకులై ఉండి తగిన సమయం ఉంటుంది. నీవు లోబడవలసింది. నేను ఆలోచిస్తుంటాను, యేసు ప్రభు 30 సంవత్సరాలు అన్నారండి బోరింగ్ మెసేజ్లు. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 30 years. వాళ్ళకి యేసు ప్రభుకు బోధించే బోధకులకి ఏం తెలదు. కారణం ఏంటి? 12 సంవత్సరాల్లో ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు, ఆయన ప్రశ్నలకు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు? సమాధానం చెప్పలేదు. కానీ 30 years ఆయన ఎన్నడూ వారిని ఏం చేయలేదండి? ఎదిరించలేదు. కారణం ఏంటి? ఆయన సమయం ఇంకనూ రాలేదు. ఎందుకు? మనకు పెద్దలకు లోబడడం చాలా కష్టమైపోతుంది. మన బాసు మన స్థానిక సంఘ పెద్ద కంటే మూర్ఖుడు. మనం ఉద్యోగం చేస్తాం కదా, అక్కడ మన హెడ్ మాస్టరు, మన హెచ్ఆర్, లేకపోతే మన అసిస్టెంట్ ప్రొఫెసరు, వీళ్ళందరూ వాళ్ళకంటే మూర్ఖు. కానీ అక్కడ ఏం చేస్తాం? సార్ 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 అంటాం. ఎందుకని? మ్యాటర్ మనీ. అక్కడ ఉద్యోగం పోద్ది. ఇక్కడ ఎన్ని మాట్లాడినా ఎవరేమన్నారు కదా. ఆలోచించండి. సబ్మిషన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, సబ్మిషన్ బ్రింగ్స్ ఆర్డర్. సమయం లేదు. సృష్టిని మీరు ఆలోచించండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి రూపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి లోబడుతున్నాయి? దేవునికి లోబడుతున్నాయి. 2వ అధ్యాయం మీరు చదవండి రోమపత్రికలో. అందుకే అక్కడెక్కడ యాక్సిడెంట్లు లేవు. దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ దిస్ యూనివర్స్ బికాస్ ఆల్ ద యూనివర్స్ ఈజ్ సబ్మిటింగ్ టు ద లార్డ్. ఆకాశము, భూమి, సముద్రము ఇవన్నీ, ఆ ఖగోళంలో అవన్నీ ఆయనకు లోబడుతున్నాయి కాబట్టి చాలా ఆర్డర్గా తిరుగుతున్నాయి. ఒక్కరోజు సూర్యుడు 1 గంట లేటుగా వచ్చాడా? రాడు. బికాస్ తన పదములో పరిగెట్టినట్టుగా దేవుడు నియమించాడు. అంతవరకు అతను అలా పరిగెడుతూనే ఉంటాడు. సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది కాబట్టి ఒక క్రమం ఉన్నది. లోబడిన వాడు ఎవరు? మనుషుడు. అందుకే అక్రమం, అవిధేయత మన జీవితాల్లో కనబడుతుంది. ఎవరైతే దేవునికి లోబడతారో ఆ కుటుంబంలో ఏముంటుంది? క్రమం ఉంటుంది. ఏ విశ్వాసులైతే వాక్య సత్యానికి లోబడతారో, దేవుని ఆజ్ఞలకు లోబడతారో, సంఘ సిద్ధాంతాలకు లోబడతారో, ఒక్కసారి లోబడి చూడండి, యూ విల్ ఫీల్ ద ఆర్డర్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ ఫైండ్ ద పీస్ ఇన్ యువర్ సోల్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచించండి.
మనమందరం ఆదాము బీజం కలిగిన వారం. అక్షమైన బీజం చేత రక్షించబడ్డాం. కానీ ఆ స్వభావం ఉంది ఇంకా. అయ్యా, నేను విధేయుడిగా ఉండడానికి నాకు సహాయం చేయి. నేను లోబడ్డానికి నాకు సహాయం చేయి. నువ్వు దేవుని కుమారుడవై ఉండి నువ్వు లోబడ్డావు. దేవుని చిత్తానికి లోబడ్డావు. దేవుని చిత్త ప్రకారం నీకు తల్లిదండ్రులుగా నియమించబడిన వారికి నువ్వు లోబడ్డావు. నా జీవితంలో నాకు విశ్రాంతి లేదు. నా ప్రాణమునకు నెమ్మది లేదు. ఆ సాత్వికత్వం, ఆ దీనత్వం నేను నేర్చుకుని నీ యొక్క సుగుణాలు, సౌందర్యాలు నాలో ఏర్పడడానికి సహాయం చేయండి. యథార్థంగా అప్పగించుకుందాం. ప్రభు ఏం చేస్తాడంటే ఆయన దీనత్వం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన దీన మనసు గలవాడు, సాత్వికుడు. నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ మాటలు విలువైనవి, బలమైనవి, కార్యసిద్ధి కలిగించేవి. మీ కృపతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని ఆశీర్వదించండి. విన్న మాటల చేత ప్రేరేపించబడి లోబడి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు తీసుకురావడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశం బట్టి స్థానిక సంఘ పెద్దలకు, మరి పరిచారకులకు,